హలో ఫ్రెండ్స్, మనం ప్రభుత్వం మీద చిన్న విమర్శ చేసినా కూడా మన వీడియోల కిందకు వచ్చి మీకు చైనా నుంచి ఫండ్స్ వస్తున్నాయి, లేదా మీరు చైనా వెళ్ళిపోండి, లేదా మీరు చైనా తొత్తులు అంటూ ఉంటారు కదా. కానీ ఆశ్చర్యకరంగా అట్లా మాట్లాడే వాళ్ళు ఆరాధించే పార్టీ ఆధ్వర్యంలో ఉన్న భారత ప్రభుత్వం డిఫరెంట్గా ఆలోచిస్తుంది. బడ్జెట్కు ముందు రోజు ఎకనామిక్ సర్వే అని ఒకటి పార్లమెంట్లో ప్రవేశపెడతారు కదా. బడ్జెట్ ఏంటంటే ఈ ఏడాదిలో మేము ఏం చేద్దాం అనుకుంటున్నామని చెప్పేది. అవి చేస్తారా లేదా అనేది 2 ఏళ్ల తర్వాత కానీ బయటపడదు. బట్ దానికి ఒకరోజు ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఎకనామిక్ సర్వే మాత్రం ఈ ఏడాది కాలంలో భారతదేశంలో ఎకనామిక్గా ఏం జరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్లో ఏం జరుగుతుంది, ట్రెండ్స్ ఏమున్నాయి, దాంతోపాటుగా ఏం చేయాలని ప్రభుత్వం అనుకుంటుందో దానికి సంబంధించిన విజన్, ఇవన్నీ కూడా ఎకనామిక్ సర్వేలో ఉంటాయి. ఈ ఎకనామిక్ సర్వే భారత ఆర్థిక అభివృద్ధికి ఒక అద్దం లాంటిది. మొన్న మధ్యతరగతి నడ్డి విరిచిన బడ్జెట్కి రోజు ముందు పార్లమెంట్లో టేబుల్ చేసిన ఎకనామిక్ సర్వేలో చైనాకి సంబంధించి 132 రిఫరెన్స్లు ఉన్నాయి. ఈ 132 రిఫరెన్స్లు కూడా ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవేవి కూడా మనం చైనాను దాటిపోవాలి, చైనాతో పోటీ పడాలి అని లేవు. చైనాతో ఎట్లా స్నేహం చేయాలి, చైనా నుంచి ఎట్లా ఎఫ్డిఐస్, నిజం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చైనా నుంచి మన దేశానికి ఎట్లా సంపాదించుకోవాలి, అట్లాగే చైనా కంపెనీలు ఇండియాకి ఎట్లా తెచ్చుకోవాలి, ఇవి దీనికి సంబంధించిన రిఫరెన్స్లు. నిజంగా ఇది నిజం. ఒకవైపు వాళ్ళ ట్రోల్ ఆర్మీలు చైనాని తిడుతూ ఉన్నాయి ఇంకా అమాయకంగా, బట్ ప్రభుత్వం మాత్రం చైనాని వాడుకొని ఎట్లా మనం అభివృద్ధి చెందాలి అని ఆలోచిస్తుంది. ఇందులో ఎక్కడ చైనాతో పోటీ కానీ వైషమ్యం కానీ లేదు. వాళ్ళు ప్రధానంగా చైనా నుంచి కోరుకుంటున్నవి 2. ఒకటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే భారతదేశంలో గత 16 ఏళ్లలో అతి తక్కువ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చాయి. భారతదేశంలో బిజినెస్ చేయటం ఈజ్ ఆఫ్ బిజినెస్ లేదు అని చాలామంది ఫారిన్ ఇన్వెస్టర్లు అనుకుంటున్నారు. అందుకని భారతదేశంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా తగ్గిపోయాయి. కాబట్టి వాళ్ళు పొరుగునున్న చైనాని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో పెట్టమని అడుగుతున్నారు. రెండోది చైనా కంపెనీల్ని ఇండియాకి రమ్మని అడుగుతున్నారు. ఇది ఇంకా ఆసక్తికరం. దీనికి కారణం ఏంటంటే జియో పాలిటిక్స్లో ఇప్పుడు కొన్ని దేశాలు పూర్తిగా చైనా మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. అందరికీ తెలిసే ఉంటుంది, గ్లోబల్ సప్లై చైన్లో ఇవాళ చైనాదే సింహభాగం. చైనాను కాదని ప్రపంచంలో ఎవరు ఏ వస్తువులు చేయలేని ఒక పరిస్థితి ఉంది. సో దాంతో ఎవరైతే ఈ గ్లోబల్ పాలిటిక్స్లో చైనాతో కొంచెం డిస్టెన్స్, పూర్తిగా కాదు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా చైనా +1 స్ట్రాటజీ అని ఒక స్ట్రాటజీని అవలంబిస్తున్నారు. అంటే ఇప్పుడు యాపిల్ లాంటి కంపెనీలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ అవసరాల కోసం పూర్తిగా చైనాలో ఇన్వెస్ట్ చేయకుండా సేఫ్టీ కోసం వేరే చోట్ల కూడా ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. సో చాలామంది ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రస్తుతం చూస్తున్న దేశం కూడా భారతదేశం. ఎందుకంటే జియో పాలిటిక్స్లో ఇవాళ చైనాను ఎదగకుండా చేయాలంటే పక్కనే ఉన్న భారత్ని మంచి చేసుకోవటం అనేది యూరోపియన్ అండ్ వెస్టర్న్ కంట్రీస్కి చాలా అవసరం. అందుకోసం ఇవాళ భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళు స్నేహంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. దానికి ఇండియా ఏం చేయాలి? ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అప్ చేయాలి. ఆ అవకాశాన్ని వాడుకొని ఇక్కడ విపరీతంగా ప్రొడక్షన్ పెంచాలి. బట్ దానికి బదులుగా భారతదేశం ఏం చేద్దాం అనుకుంటుందో తెలుసా? చైనాని వాళ్ళ కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టమంటున్నారు. అంటే బేసిక్గా తెలుగులో ఒక మోటు సామెత ఉంటుంది, ఏ దొడ్లో కట్టినా పర్లేదు మా దొడ్లో ఇంతే చాలు. అంటే వాళ్ళు చైనా నుంచి డైరెక్ట్గా అన్నీ కొనడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఆ కంపెనీలు తెచ్చి ఇండియాలో పెడితే ఇండియాలో తయారు చేసుకుని, అంటే చైనా కంపెనీ వచ్చి ఇండియాలో కంపెనీ పెట్టుకొని ఇక్కడ తయారు చేసుకుని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి అనే ఆఫర్ భారత ప్రభుత్వం చైనాకి ఇస్తుంది. ఇది మన దేశ పరిస్థితి. కంపెనీలు తెచ్చి ఇక్కడ పెట్టుకోండి అని అడగడం మాత్రమే కాదు, చైనా నుంచి ఇప్పటికే పెద్ద మొత్తంలో దిగుమతులు కూడా చేసుకుంటున్నాం. మన వాళ్ళు చాలామంది చైనా వస్తువులను బ్యాన్ చేయండి, చైనా వస్తువులను బ్యాన్ చేయండి అని అరుస్తాం కదా. కానీ మొత్తం దేశం దిగుమతుల్లో 30% చైనా నుంచే వస్తున్నాయి. పైగా ఈ ప్రభుత్వ హయాంలోనే ఈ దిగుమతులు కూడా పెరిగాయి. నిజానికి ఇది ఒక పెద్ద అవకాశం. గ్లోబల్ జియో పాలిటిక్స్లో చైనా +1 స్ట్రాటజీతో వేరే చోట ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు భారతదేశానికి అది పెద్ద అవకాశం. నిజానికి భారతదేశంలో 66% అంటే దగ్గర 90 కోట్ల మంది 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇందులో ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి ఉద్యోగం లేదు, అంటే పని లేదు. వీళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అని మొదలుపెట్టింది.
ఆల్రెడీ 15 సంవత్సరాల పాటు స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళకి ఒక పని చేయడానికి అవసరమైన స్కిల్ని ఈ 10-15 సంవత్సరాల్లో నేర్పుండాల్సింది. ఇవాళ చైనా లాంటి దేశాలు మ్యానుఫ్యాక్చరింగ్లో అంత ముందుకు పోవడానికి కారణం ఏంటి? వాళ్ళకి చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. బట్ మనకు దాని నుంచి నేర్చుకునే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. ఈ పిల్లలు ఇట్లాగే ఎందుకు పనికిరాని చదువులు చదువుతుంటే చూస్తూ ఉండి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్న ఉద్యోగాలకి వీళ్ళ చదువులకి సంబంధం లేని ఒక గ్యాప్ ఉంటే అప్పుడు దాన్ని ఫిల్ చేయడానికి కేవలం ఒక 4 కోట్ల మందికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఎందుకు మన విద్యా విధానంలో స్కిల్ డెవలప్మెంట్ పార్ట్ కాలేదు? ఇన్ని కోట్ల మంది ఇన్నేసి సంవత్సరాల పాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నప్పుడు, అంటే మీ చేతి కింద ఉన్నప్పుడు వాళ్ళకు నేర్పాల్సింది ఏదో నేర్పుంటే ఇవాళ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ భూమి అయి ఉండేది. నిజానికి ఇటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి బయట కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఇవాళ బయటకు వెళ్ళడానికి ముఖ్యంగా ఈ రెగ్యులర్ గ్రాడ్యుయేట్స్కి బయటకు వెళ్తే కూడా అవకాశాలు ఏం లేవు. ఎందుకంటే బయట స్కిల్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి. ఈ పిల్లలు ఎవరికి లేదా ఈ గ్రాడ్యుయేట్స్ ఎవరికి కూడా స్కిల్స్ అనేవి లేవు. ఒకవైపు ఉన్న పిఎస్యూస్ని, ఎంతో కొంత ఉద్యోగాలు ఇచ్చే పిఎస్యూస్ని ఒకదాని తర్వాత ఒకటి మూసేసి మొత్తం సంపదంతా కార్పొరేట్లకు దోచిపెడుతుంటే దేశంలో చాలా గొప్ప గ్రోత్ కనపడుతుంది. బట్ ఈ గ్రోత్ జాబ్లెస్ గ్రోత్. దేశంలో 90 కోట్ల మంది యువత ఉన్నప్పుడు వీళ్లకు అనుకూలమైన విధానాలు చేస్తామా? మీ సంపదంతా తీసుకుని జాబ్స్ కూడా ఇవ్వని ప్రైవేట్ రంగానికి అనుకూలమైన విధానాలు చేస్తామా? ఈ విధానాలు మారకుండా భారతదేశానికి ఉన్న అతి పెద్ద హ్యూమన్ రిసోర్స్ని వాడుకోవటానికి అవసరమైన విధానాల రూపకల్పన చేయకపోతే ఊరికే మనకు చెప్పుకోవడానికే నెంబర్స్ ఉంటాయి, కానీ దేశంలో అన్ఎంప్లాయ్మెంటు, పేదరికము 2 జమిలుగా పెరుగుతూనే ఉంటాయి. కానీ విషాదం ఏంటంటే ప్రభుత్వం అటువైపు ఆలోచనే చేయట్లేదు. ఎంతసేపటికి కూడా కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలే తప్ప నిజంగా భారతదేశంలో ఉన్న 90 కోట్ల మందిని ఉపయోగించుకునే విధానాలు మాత్రం కనిపించట్లేదు సరికదా. పక్కన అటువంటి విధానాలను ఒక దేశం ఉంటే దాని నుంచి నేర్చుకునే బదులుగా వాళ్ళనే వచ్చి మీరెక్కడ కంపెనీలు పెట్టుకోండి అంటున్నారు. అంతేకాదు అందుకోసం చైనా నుంచి వర్కర్స్ రావడానికి కూడా వీసాలు ఈజీగా ఇస్తాం, వచ్చేయండి అని కూడా పిలుస్తున్నారు. ఇది మన దేశంలో ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.